Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. హాయ్ హాయ్ ప్రియాంక. హాయ్ How కీర్తి are గారు you? బాగున్నానండి. ఎస్. సో మెక్సికన్ ఫ్రైడ్ రైస్ కరెక్టే కదా నేను చెప్పింది? మెక్సికన్ రైస్ రైసేనా? అంతే, ఫ్రైడ్ కాదు. ఫ్రైడ్ కాదు. రైట్. సో మెక్సికన్ రైస్ ఈ రోజు మాకు పరిచయం చేయబోతున్నారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని ఒకసారి పరిచయం చేస్తారా? షూర్ అండి, తప్పకుండా. ఎస్. మనకి ముందు ఒక బాస్మతి రైస్ తీసుకోండి, ఒక కప్. అది 20 minutes సోక్ చేసుకోవాలి. ఓకే. బాయిల్ చేసిన కార్న్, బాయిల్ చేసిన రాజ్మా, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఇది షిమ్లా మిర్చి, తర్వాత ఆనియన్ ఒక కప్పు, రెడ్ క్యాప్సికమ్, టమాటో, గార్లిక్, ఆరిగానో అండ్ కొత్తిమీర అండ్ బటర్. ఇంకా మనకు కావాల్సినవి ఎక్స్ట్రా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆలపినోస్ తీసుకున్నా, పెప్పర్ పౌడర్, సాల్ట్, మిర్చి పౌడర్, ధనియా, జీరా. ఓకే. ఆల్ దీస్ ఆర్ కామన్ ఐటమ్స్ కదా? కొంచెం ఐటమ్స్ చాలా ఉన్నాయి. ప్రాసెస్ లెంతీయా ఈజీయా? ఈజీయే, మనకేం లేదు, అన్ని ఒకసారి వేసుకుని కొంచెం రైస్తో బాయిల్ చేసుకోవాలి. రైట్. బేసిక్గా మన టమాటా ప్యూరీ కావాల్సి వస్తుంది, టమాటా ప్యూరీతో చేసుకోవాల్సింది. ఓ ఓకే. సో స్టార్ట్ చేద్దామా? యా షూర్. ఇది కొంచెం Heat చేసి ఎక్కాలి హీట్ కదా? ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఆయిల్ వేసుకుందాం, ఒక 1 tablespoon 2 tablespoon, ఎవరి ఇంట్రెస్ట్ బట్టి. అంటే టెక్స్చర్ కొంచెం బాగా వస్తుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే. మీరు డైట్ కాన్షియస్ తో వేస్తున్నారు ఆయిల్? అవును. మళ్ళీ మనం ఒకసారి రైస్ యాడ్ చేశాక వేసుకోవచ్చు. 2 tablespoon వేసుకుంటే సరిపోతుంది, ఓకే. టెక్స్చర్ బాగా వస్తుంది. రైట్. ఫస్ట్ గార్లిక్. ఇలా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ని మనం దీంట్లో వేసుకోవాలి. ఓకే. బేసికల్గా మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అండి? నాన్ వెజిటేరియన్ అండి. ఓకే. సో కొంచెం లీవ్ టుగెదర్. నేను, మా మావయ్య గారు, మా హస్బెండ్, ముగ్గురు కలిసి ఉంటాం. ఓకే. బటర్ కూడా యాడ్ Yeah. చేస్తారు. ఓ ఆయిల్ అందుకే తక్కువ వేసారా? బటర్ యా. లైకింగ్ బట్టి వేసుకోవచ్చు మనం ఆయిల్. అంటే రైసే కాబట్టి మీకు ఎంత యాడ్ చేసినా ఫ్లేవర్ వస్తుంది. గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ అన్నా ఇంకా మీ గీ అన్నా ఆల్మోస్ట్ ఒకటే కదా, సో సరిపోతుంది. అంటే ఒరిజినల్ గీ మనం ఇంట్లో చేసుకుంటుంటే ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ అరోమా. అవును, కరెక్ట్. ఆనియన్స్ ఒక 1/2 cup, ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి. కరెక్ట్. అన్ని ఒక్కొక్క 1/2 cup వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 2-3 minutes వేగాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఓకే. మనం నెక్స్ట్ ప్యూరే ఇవన్నీ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. yes. వాట్ నెక్స్ట్? ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసుకోవచ్చు. ఓకే. ముందుగానే మనం ఒక 3 medium టమాటో తీసుకుని ప్యూరీ చేసి పెట్టుకున్నాము. ఓకే. టొమాటో ప్యూరీ అన్నది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. అది మెక్సికన్ రైస్కి ఫస్ట్ ఇదే బేస్. ఓకే. ఈ టమాటో ప్యూరీలో ఆ రైస్ అనేది బాయిల్ అవ్వాలి. ఓ, కొంచెం వాటర్ వేసుకున్నాం. టొమాటో ప్యూరీ కొంచెం పుల్లగా ఉంటుంది కదా టొమాటోస్. ఆ, రైస్ ఈజీగా ఉడుకుతుంది అంటారా? ఈజీగా ఉడుకుతుంది. అంటే ఓన్లీ మనం టమాటో ప్యూరీ ఒకటే వేయము, వాటర్ కూడా వేస్తాము. కానీ ఇది మనకి బేస్ అన్నమాట. సో దీంతోనే మనకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది రైస్కి. ఓకే. ఇప్పుడు కొంచెం మంట ఎక్కువ పెట్టుకోవాలండి, లైట్గా వాటర్ వేసాం కాబట్టి. ఓకే. సో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం బాగా ఉడికిన తర్వాత మనకి పచ్చివాసన అంతా పోతుంది. ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక మనం దీంట్లో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం ఒక 2 tablespoon ఆరిగానో. ఓకే. ఆరిగానో టమాటో ప్యూరీ ఫస్ట్ వేసేసారు. రైస్ ఉడుకుద్దా లేదా మళ్ళీ డౌట్ నాకు. ఎందుకు మనకి దీంట్లో ఇది కొంచెం ఫ్రై అవునట్టు అవుతేనే ఆ టేస్ట్ మనకి రైస్కి వస్తుంది. ఓకే. ఒక 2 tablespoon చిల్లీ పౌడర్, ఒక 2 tablespoon సాల్ట్ వేస్తున్నా. పింక్ సాల్ట్ వేస్తున్నా. అంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే మనం చూసి. 1 big tablespoon ఆఫ్ ధనియా పౌడర్, ఓకే. అండ్ అలానే 1 big tablespoon ఆఫ్ జీరా. ఇది పెప్పర్, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. 1 tablespoon వేస్తున్నాను. చూడాలి దగ్గర. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మళ్ళీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఎస్, ఆరిగానో కూడా వేశారు. ఎస్. ఓకే. మెక్సికన్ ఫ్లేవర్స్ ఇవన్నీ, సో ఇవన్నీ కంపల్సరీ అయితే ఉండాలి. ఓకే. సో టొమాటో ప్యూరీ కలర్ కాస్త పూర్తిగా మారిపోయింది. ఇందులో కదా? పసుపు వేయరా? పసుపు వేయమండి. ఓకే. యాక్చువల్లీ ఇది కొంచెం మన ఇండియన్ క్యూజిన్ దగ్గరగానే ఉంటుంది. ఏషియా నుంచే వాళ్ళకి రైస్ అనేది ఇంట్రడ్యూస్ అయింది మెక్సికన్ వాళ్ళకి.
ఓకే అవును కదా Yeah. రైస్ మన స్టేపుల్ మన స్టేబుల్ ఫుడ్ ఇలా రెడ్యూస్ అయిపోయింది. రెడ్యూస్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ 20 minutes సోక్ చేసిన రైస్ తీసుకుందాం. సో డైరెక్ట్గా వితౌట్ వాటర్ వేసేసుకొని కొంచెం దీంట్లో సాటే చేయాలి. బాస్మతి రైస్ కదండి. ఎస్ 1 cup సరిపోతుంది, అంటే 1 cup సర్వ్స్ 2. సో ఇప్పుడు దీంట్లోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఓకే డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్. ఏవి ఎక్కువ కావాలంటే వెజ్జెస్ అవి ఎక్కువగా కానీ మేజర్ అయితే కనుక మనకి రాజ్మా అండ్ కార్న్, స్వీట్ కార్న్. ఓకే రాజ్మా కంపల్సరీ వేసుకోవాలి, దాని టేస్ట్ రాదు. రైట్, లైన్ బై లైన్ వేసేయండి. ఇప్పుడు దీని మీద మనం క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. రెడ్ క్యాప్సికమ్, టొమాటోస్ అనుకోవద్దు. ఎస్ కరెక్ట్. టొమాటో ప్యూరీ. ఇది షిమ్లా మిర్చి ఆర్ పకోడా వేస్తారు కదా, ఆ మిర్చి. మనకి స్పైస్ ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం, లేదు స్పైస్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇవన్నీ కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం ఓకే బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇక్కడే మనకి ఈ టమాటో ఫ్లేవర్ ఒక అంతా ఈ రైస్కి పడుతుంది అనమాట. వాటర్ వేసేస్తే మీకు బాయిల్ అయిపోతుంది. కరెక్ట్. మామూలు రైస్ తో కూడా చేసుకోవచ్చా అండి? యా షూర్, మామూలు రైస్ కూడా చేసుకోవచ్చు, కానీ బాస్మతికి కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, స్మెల్ అరోమా స్మెల్ వస్తుంది. తెలిసిపోతుంది. మీకు ఇక్కడ కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. డిపెండ్స్. మనం ఒక 1 tablespoon వేద్దాం. ఇలా 1-2 minutes వితౌట్ లిడ్, మూత పెట్టకుండానే. మూత పెట్టుకుండానే. మనం వన్స్ వాటర్ వేసాకనే మూత పెట్టుకుంటాం. ఓకే. ఇది కొంచెం వేగిపోయింది, మనం వాటర్ వేసుకుందాం. ఓకే. మనకి కావాలంటే ప్రీ హీటెడ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఓకే. లేదంటే మనం కొలత ఎలా తీసుకున్నారు? నార్మల్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ 1:2 తీసుకున్నా. 1 cup రైస్ కి 2. కానీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. రాజ్మా, ఈ స్వీట్ కార్న్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే. కొంచెం అవి కూడా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ లైట్ గా. ఓకే. మూత పెట్టేనా? పెట్టేసాయి. ప్రియాంక గారు అయినట్ట కానట్ట? ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక 2 minutes పెట్టుకుంటే అయిపోతుంది. మధ్యలో ఒక 5 minutes మనం బాయిలింగ్ పెట్టాక కలుపుకున్నాం కదా, ఒక సిమ్ లో ఒక 10 to 12 minutes లో మొత్తం మనకి రైస్ కుక్ అయిపోతుంది. దమ్కి పెట్టడమే ఇంపార్టెంట్. ఎస్. సో ఒకసారి ఓపెన్ చేద్దామని నా ఎస్ చూద్దాం. ఇంకొంచెం వెట్ ఉంది. గుమ్మగుమ్మలాడే మెక్సికన్ డిష్ ఆల్మోస్ట్ రెడీ. కానీ ఇంకా కొంచెం వాటర్ వేపర్ కనిపిస్తుంది. అవును, అదంతా పోయి డ్రై అవ్వాలా? ఎస్, కొంచెం డ్రై అవ్వాలి. మనం ఎలా అయిందో చూద్దాం ఒక్కసారి. రైస్ అయితే ఇంకొంచెం ఉందండి, ఒక 2 to 3 minutes పడుతుంది ఇంకా దీనికి. ఓకే. సో ఆల్మోస్ట్ కుక్డ్ అండి. మీరు ఓపెన్ చేస్తే నేను స్మెల్ ఆస్వాదిస్తాను. షూర్. కొంచెం కొరియాండర్ వేసుకుందాం, కొత్తిమీర పైన. ఇది గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో తెలియదు కానీ స్మెల్ తోనే నా జీఫా సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వింగ్ బౌల్ లోకి వచ్చేసింది మెక్సికన్ రైస్. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఎస్ షూర్. వేడిగా ఉందండి. అవును, కానీ ఎప్పుడైనా రైస్ కొంచెం వేడిగా తింటేనే బాగుంటుంది. ఎక్కువ కూడా తింటాం. ఓకే, చాలా వేడిగా ఉన్నట్టుంది. అన్ని టేస్ట్లు కరెక్ట్ గా తెలుస్తున్నాయి. రాజ్మాతో చాలా బాగుంటుంది. ఎస్, అందుకే మళ్ళీ ఫస్ట్ ముద్దన రాజ్మా రాలేదని మళ్ళీ రాజ్మా టేస్ట్ చేశాను. ఓకే ప్రియాంక, ఇట్స్ రియలీ వెరీ నైస్. ఓకే. ఎక్కువ ఫ్లేవర్ పెప్పర్ అండ్ ఆర్గానో తగులుతుంది. అవునా కదా? అన్ని 1 spoon వేసాం కదా, బికాస్ అందులో అన్ని హర్బ్స్ ఉంటాయి కదా, అందుకే టేస్ట్ డామినేట్ చేస్తుంది. ఓకే. బట్ వింటర్ సీజన్ లో వేడిగా ఇలాగ మెక్సికన్ రైస్ చేసుకొని తింటే ఆ మజానే వేరే లెవెల్ అండి. ఈవినింగ్ ఆర్ డిన్నర్ కి చాలా బాగుంటది. లంచ్ కి మనం ప్రిఫరెన్స్ వేరే ఉంటది, కానీ ఈవినింగ్ ఏదో టేస్టీగా తినాలనిపిస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ టైంలో ఇది చేసుకుంటే హోటల్స్ నుంచి దాన్ని తెప్పించుకోక్కర్లేదు, ఈజీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అయితే మనకి అవైలబుల్ లో ఉంటాయి కదా, పోనీ ఉన్నవి వేసుకొని చేసుకోండి. ఇవాళ రేపు బాస్మతి రైస్ లేని ఇల్లు ఏది? అంతే. ఇప్పుడు ఏదైనా మనం స్పెషల్ గా డిష్ చేస్తున్నాం అంటే కంపల్సరీ బాస్మతి యూస్ చేస్తాం. సో ఇట్స్ వెరీ నైస్. డెఫినెట్ గా ట్రై చేయండి, మీ అందరికి కూడా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది, మీరు ఏం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ డియర్. థ్యాంక్ యూ కీర్తి. సో ప్రేక్షకులకి బాయ్ చెప్దామా? బాయ్.